అంటే మీకు బిగ్ బాస్ నచ్చదా అంకుల్? అరే నేను వ్యతిరేకమమ్మా, నచ్చదంటే దాంట్లో ఏమున్నా చెప్పు. మీ కూతురు పోయింది కదా మళ్ళీ. అరే పోయిందమ్మా అంటే ఏం ప్రొడక్షన్ ఫేమ్ వస్తుంది కదా బిగ్ బాస్ కి పోతే. వాళ్ళకి వస్తుంది, నాగార్జునకి వస్తుంది. అంటే బిగ్ బాస్ కి ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వలేరు, అంత అడ్డమైన వాళ్ళు ఉన్నారు. బుడుబుడుకులు కూడా ఉన్నారు అందులో. సినిమా అంతా డూబే. ఉదయం ఏం చేస్తారు చెప్పు, వాడు చెప్పింది ఇది చేసి చూపిస్తారు. మేము చూసి చప్పట్లు కొట్టాలి, అంత ఎరువులో ఉన్నాము. ఓకే ఆంటీ, మళ్ళీ అట్లా చూసినప్పుడు మీ చుట్టాలు కావచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఇక పంపిద్దామని చెప్పేసి లింకులు పంపిస్తూ ఉంటారు కదా. అదే ఎవరు చూస్తారమ్మా యూట్యూబ్ నేను మాకు చెప్తున్నా. ఓకే తినుకే కూర్చుంటే అయిపోయి, శివాజీ కూర్చుంటే అయిపోయా కదా. ఏమైనా చేతికి ఇట్లా కట్టుకొని కూర్చోబెట్టాను, దెబ్బ దాకా కూర్చో నిలబడితే బయటకు రా. నీకు తిండికి రా పడుతుంది రా మాట్లాడి అన్నా. ఇంకా బిగ్ బాస్ అంటే గేమ్స్ వేస్ట్, బిగ్ బాస్ అంటే వేస్ట్. మీకు రీసెంట్గా ఎప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా ఎమోషనల్ అయింది? ప్రశాంత్కి ఇంకా రతిక బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా అనిపిస్తుంది? ఒక ఫ్రెండ్ లాగా మంచిగా అనిపిస్తుంది. గేమ్ లాగానే చూడాలి, గేమ్ లాగా చూడాలి అని ఇట్లా కామెంట్స్ పెట్టకండి, దయచేసి కామెంట్స్ ఇట్లా పెట్టకండి అని రిక్వెస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఈస్ తన్వి. సో ఇవాళ నాతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 రతిక వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో తన గురించి కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, అండ్ తన ఎడ్యుకేషన్ ఎక్కడ, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ తన ఇండస్ట్రీకి రావడానికి వీళ్ళు ఎలాంటి సపోర్ట్ చేస్తారో ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అంకుల్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? ఎట్లా అనిపిస్తుంది ఆంటీ బిగ్ బాస్ లకి రతిక వెళ్ళిన తర్వాత? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా గేమ్స్ అవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? ఆడుతుంది, మంచిగానే ఆడుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్? అంటే ఫస్ట్ పోయినప్పుడు కొంచెం ఎక్కువ ఎనర్జీతో ఆడింది కదా, సో మళ్ళీ ఎలిమినేషన్ అయిన తర్వాత గేమ్ కొంచెం కరెంట్ లేకపోతే చూడలేము. ఇప్పుడు నిన్న చూడకపోతే కరెంట్ లేదు చూడం అట్లా. సో మేము చూసినప్పుడు అయితే మంచిగా ఆడుతున్నాం. అంటే రోజు ఎపిసోడ్స్ చూస్తలేరా మళ్ళీ మీరు? కరెంట్ లేనప్పుడు వస్తే చూస్తాం, లేకపోతే లేదు కదా. అసలు అంకుల్ ఇండస్ట్రీకి పోవడానికి అసలు మీరు ఎట్లా సపోర్ట్ చేసినారు? ఎందుకంటే చాలా వరకు మన తెలుగు అమ్మాయిలు అంటే ఇండస్ట్రీ అంటే కొందరికి తల్లిదండ్రులకు భయం ఉంటుంది కదా, ఎట్లుంటుంది ఏముంటుందో, చుట్టాలు ఏమనుకుంటారో, పక్కన ఇంట్లో ఏమనుకుంటారో అని చెప్పేసి ఇట్లా ఎవరెవరు ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా. సో మీకు అట్లా ఏం లేకుండేనా మరి? నాకు మా విలేజ్కి వెళ్ళి పోవడమే నాకు పెద్ద ఇది. నన్ను మా ఇంట్లోకి వెళ్ళి కూడా ఎవరు తోలి, మా అప్ప మా అమ్మ పో నీకు మంచిగా చదువు అని చెప్పి తోలేలేదు నన్ను. ఏదో 10వ తరగతి నేను చదివినా, తర్వాత ఇక్కడనే ఉండు అన్నారు. నేను ఉండలేను, నాది చేతి బాగాలేదు కాబట్టి నేను వ్యవసాయం చేయలేను, దీనికి ఉండలేను అని దెక్కిపోయింది. నేను హైదరాబాద్ 84లో దెక్కుని పోయి ఏం చేసిన అంటే ఏదో కాలేజీ అటెండ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అటెండ్ అయ్యి సాయంత్రం ఈవినింగ్ కాలేజ్ అట్లా చేసుకున్నా. డైలీ ఏమైనా పని చేసుకొని నైట్ కాలేజ్ అని ఉద్దేశంతో పోయినా నేను. అట్లా చేసుకున్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఊళ్ళో ఉన్నానుకో, మా వృత్తి ఏంది అదే ఇక వ్యవసాయము. మాది మా ఫాదర్ గొర్రెలు ఎక్కువ ఉంటుండే, గొర్రెలు ఆవులు బర్రెలు ఏదో దానికి పోలిస్తుంటారు. చిన్న కాబట్టి పోవాలండి. ఇక నా కూడా మా నాన్న ముగ్గురు అదే వ్యవసాయమే ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కరు చదువుతా అంటే ఎవరు ఉంటారు, నువ్వు నా చేతి తిరిగింది కాబట్టి నేను పనికిరాను కాబట్టి అని ఇక నాలుగు నేను చేసుకుంటాను ఉద్దేశం. దేనికొని మీద చదువుకున్నాను, హైదరాబాద్ ఊరికే ఇది కాదు. ఇక అట్లా నేను అనుభవించిన కాబట్టి నా బిడ్డలు కూడా అట్లా ఉండకూడదు కదా. ఆమె చదువుతా అంటే ఏడిపోయి తొలి రెడీ ఉన్నాను నేను. ఇక చదివించిన జనామకి వెళ్ళి ఆటోల మీద పోతుంటే గంగోత్రి స్కూల్ ఇద్దరు ముగ్గురు చిన్నప్పుడు. ఎంతమంది పిల్లలు అంకుల్ మీకు? మొత్తం ముగ్గురు ఆడపిల్లలే. అయితే ముగ్గురు గంగోత్రి స్కూల్లో ముగ్గురు వేసిన, ఒక్కతనే వేసిన. ఫస్ట్ ఆమెకు 9th రాసింది ఎగ్జామ్ నవోదయ, ఆమెకు వచ్చేసింది, సినిమాకు రాలేదు. ఈ మధ్యలో మేమే ఫస్ట్ 10th గంగోత్రి స్కూలే పాస్ అయింది. ఎక్కువ మార్కులు వచ్చినాయి, టాలెంట్ వేసింది. ఇన్ని మార్కులు వస్తే 200-300 మార్కులు వస్తే ఇస్తామంటే వచ్చినాయి. ఆమె ఆ మార్కులలో వచ్చింది నవోదయ, ఆమెకు వచ్చింది. ఇద్దరు నవోదయ అయినారు. చిన్న ఆమె ఒక్కటి, ఆమె ఆడికి గంగోత్రి స్కూల్కి వస్తూనే చదువుతుంది, జనానికి వెళ్ళి వస్తూనే చదువుతుంది. అట్లా వాళ్ళు ఇద్దరు హాస్టల్ ఉంటుండే. హాస్టల్కి వెళ్ళి వచ్చినాము ఎండాకాలంలో మనం ఏం చేస్తుండే.
అంత ఇది చేసుకోలేదు. తర్వాత ఏంటంటే ఇక పెద్ద మీది నవోదయ అయిపోయినాక డిగ్రీకి వికారాబాద్లో మొత్తం. చేసినాం. ఏమిదేమో నా ఇక్కడ వేసిన ఇది మన బీటెక్ చేస్తా ఇంజనీర్ చేస్తా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఫిరీ చెప్పిండే కదా, ఈ ఇంజనీర్ డాక్టర్ చదివిస్తాడని చెప్పి. ఇక ఆయనకు అర్థం కాబట్టి ర్యాంక్ వచ్చింది మీకు. ఆ ర్యాంకుల్ని వెళ్ళిపోయింది ఆమె. డాక్టర్ మన సి మల్లారెడ్డి, శ్యామకురం మల్లారెడ్డి గారి కాలేజీలో దూలపల్లి పోయి అడ్మిట్ చేసి వచ్చినాను. నాకు అప్పుడు ఎట్లున్నామంటే ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్టల్ తిని కడదామంటే పైసలు ఉన్నట్ట మీ దగ్గర. లేదు ఏం సార్ అన్న నేను మా మల్లారెడ్డి చేసిన నేను నా బిడ్డ పాస్ అయింది చదివి కావాలంటే ఇంక 10 మంది తోలిస్తాను నేను తాండ్రికి వెళ్ళి అడ్మిట్ చేస్తా అని నేను పైసలు ఇయ్య నాన్న. పాప అతనికి చేసుకొని అడ్మిట్ చేసుకొని పెట్టిండు. హాస్టల్ తిని పెట్టి చదివించిండు అతన్ని. 4 ఏళ్ళ 4 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి, 4 ఏళ్ళ కనుక మేము మెల్లగా ఇక ఆమె అన్నీ ఉంది కదా, ఏం చేస్తా బెటర్ అంటే టాటా కన్సల్టెంట్లో ఉద్యోగం ఇప్పించిన నేను. ఈ హైటెక్ సిటీలో టాటా కన్సల్టెంట్ ఆఫీస్ ఉన్నది దాంట్లో. ఓకే. అందులో ఏంటంటే నైట్ ఇప్పుడు అమెరికాలో బయట దేశం కాదు, నైట్ పని చేయాలి, డేలో పని చేయాలి. వారం రోజులు నైట్, వారం రోజులు డే. అట్లా ఆమె ఈ నైట్లో అడవిలో కాబట్టి మీ ఎర్రబుర్ర ఉన్న పుత్తం ఏమన్నా అయితే కష్టం. డేలో చేసి నైట్ బంద్ చేయబెట్టాను. బంద్ చేసింది. ఇక 15 రోజులకే ఇస్తుంది జీతం వాళ్ళు. ఇక వాళ్ళు మేము తీసేస్తాం అది అన్నట్లనే నాకు చెప్పలేదు. మా డాడీ చెప్తే మళ్ళీ ఏమవుతుంది అని చెప్పి సాయంత్రం పూట ఇది పటాస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అవును, అందులోకు అన్నట్టు వాళ్ళు ఇది బాగుంటుంది అమ్మంటే వెళ్ళిపో నాకు చెప్పుకుంటూ పోయింది. పోయి ఒక ప్రోగ్రామ్ చేసింది. అంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే? ప్రోగ్రామ్ చేసింది అది ఏంటంటే జెమినీ న్యూస్లో ఇది చేసింది ఫస్ట్. వార్తలు రిపోర్టర్ కదా, వాళ్ళు విన్నాం కానీ మా టీవీ లేవు. ఆ జెమినీ టీవీ మేము ఎవరు ఊళ్ళో చూస్తే కదా అట్లుంటుంది. మేము అందులో వచ్చినాం డాడీ అని చెప్తున్నాం కానీ వచ్చింది టాలెంట్ ఉంటే చెప్తా, ఊరికేందుకు చెప్తాను కానీ అందులో 4-5 సార్లు చూసింది. తర్వాత ఇలా నువ్వు వద్దామా నువ్వు ఈ పటాసు ఉంటుంది బాగుంటుంది నువ్వు చేస్తా అంటే మాకు చేసింది. ఇక అలానే కంటిన్యూ చేసింది. నెలకు ఎంతనో వస్తే 5,000-6,000 ఇచ్చాడు. ఇక మళ్ళీ ప్రోగ్రామ్ ఫిక్స్ అనమాట. ఒక ప్రోగ్రామ్ చేస్తే 5,000 ఒక నైటు. లేడీస్ స్పెషల్ అని వచ్చింది, శనివారం ప్లస్ శనివారం అని చెప్పి అందులో చేసింది. ఇక అట్లా ఇది దాంట్లోనే ఇక సినిమా ఛాన్స్ వచ్చింది. ఇది ఈ జన్మ నీకే అని మనం విజయ నిర్మల అలా ఒక సినిమా తీస్తున్నాం, సెకండ్ హీరోయిన్ కావాలని చెప్పి చూసింది. ఆమె కూడా ఏంటంటే టాలెంట్, ఆమె డ్యాన్స్ కూడా నేర్పుతున్నాయంట పిల్లలకు. మాకు తెలియదు అప్పుడు. ఆమె విజయ నిర్మల నేర్పుతున్నాయంట, తయారు చేసింది. అట్లానే తీసుకున్నది. ఇక ఎంత మాట్లాడి ఏం మాట్లాడలేదు, మంచిదన్నమే. ఏం పైసలు కూడా ఏం మాట్లాడలేదు, ఇన్ని కావాలని ఏం చెప్పలేము. ఇక అంతవరకు తెలుసు. ఇక తర్వాత వాళ్ళు మళ్ళీ సినిమా రాలేదు, ఏమైంది ఎక్కడ పోయింది అంటే మా మంత్రి టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు వాళ్ళ కాన్స్టిట్యున్సీ అనమాట. ఆడ క్యాష్ రిలీజ్ చేయడానికి వాళ్ళే పాటలు పాడినమాట, లోకల్ పాటలు పాడినట్ట. వాళ్ళు మా క్యాష్ రిలీజ్ చేయాలని చెప్పి చేసిండ్రు. అప్పుడు పోయినాం చూడు, క్యాష్ రిలీజ్ అయింది. అంతేకాకపోతే సినిమా రిలీజ్ కాలేదు. దాన్ని ఏమైంది తెలియదు. ఎవరు నిర్మాత ఎవరు దర్శకుడు తెలియదు నాకు అప్పుడు. ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆమె విజయ్ మీద ఉన్నదేమో వాళ్ళు ఏమన్నారని దాని టాపిక్ ఏమి ఇవ్వలేదు, ఆమె అడగలేదు మేము. ఇక మా పాపకి ఇచ్చిందో ఏమో తెలియదు. ఇక ఆ సినిమా అంతకు బంద్ అయింది. ఎన్నో సంతానం అంకుల్? రెండవది. వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరు ఫస్ట్ ఆమె జాబ్ చేస్తుంది. లాస్ట్ ఆమె కూడా బ్యాంకులో పనిచేస్తున్నా అక్కడ ఇచ్చిన. ఆమె హౌస్ వైఫ్. చదవడం అవన్నీ ఇక్కడనేనా, లోకల్? డిగ్రీ, ఆమె డిగ్రీ వరకు అందరు డిగ్రీ. ఫస్ట్ ఆమె కూడా డిగ్రీ పీజీ, ఈమె బీటెక్, ఈమె డిగ్రీ లాస్ట్ ఆమె. ఓకే అంకుల్, ఎప్పుడు బాధ అనిపించలేదా? అరే 3 ఆడపిల్లలే పుట్టినారు, ఒక కొడుకుంటే మంచిగా ఉంటుండే అని చెప్పి? ఇక ఈ మా భార్యకు అడగాలి అది. వాళ్ళు మొత్తం 4 ఆడపిల్లలే.
మీరు చెప్పండి అంటే ఎప్పుడు బాధ అనిపించలేదా? ఇంకా వాళ్ళే బిడ్డలైన వాళ్ళే కొడుకులైన వాళ్ళే అనుకున్నాం ఇక. అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తది కదా, ఒక కొడుకు ఉంటే మంచిగా ఉంటుంది. అదే మా మామ ఇప్పుడు మా మామ ఉద్యోగం, వీళ్ళ అమ్మ కూడా ఉద్యోగం, వాళ్ళకి 6 మంది, నలుగురు పుట్టారు. మేము నలుగురం అది ఏమైందంటే దురదృష్టం ఏమో వాళ్ళ ఇల్లు దేవా, నేను కాలు వేసినప్పుడే మోపిలాడు పుట్టిన వాళ్ళ ఇంట్లో. మా పెళ్ళి అయినా పుట్టింది ఇలా మ్యారేజ్ అయినాకనే మాకు తమ్ముడు పుట్టింది. 10 ఏళ్ళ తర్వాత. ఇక ఆమెకు అయిందిగా, నాకు అయితే కానీ మాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆపరేషన్ తీసేసింది కాబట్టి 3కి బాగా చెప్పించేసి. ఓకే. ఇంకొకటి అంటే ఇప్పుడు రతిక అంటే నార్మల్గా చూస్తే విలేజ్ అమ్మాయి లాగా అయితే అస్సలు కనిపిస్తలేదు, పాష్గా ఉంది, ఇంకా సిటీయే, ఇంకా రిచ్ అన్నట్టే ఉంది. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఆ వాతావరణం లేదు, అదేంది మరి? నేను ఇది నాగార్జున సినిమా, ఏదో సినిమా ప్రియా ప్రియా పాట విన్నారా? ఆ పాట చూసే పేరు పెట్టినా, ప్రియా 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 ప్రియా. ఓహో, పాట చూసిన తర్వాత సినిమా చూసే ఇంత ప్రేమ ఉండాలి నా బిడ్డ కూడా అన్నట్లు పెట్టిన. చూడండి, ఎవరిని అడగలే నేను. మరి ప్రియా నుంచి రతిక అని పేరు ఎట్లా చేంజ్ అయింది? మొన్న సంవత్సరం కింద అయింది అంతే. ఈ సినిమాలో పోతున్నది అది అంటే జాతకాలు చూపించుకోవాలి అంటే రాఘవేంద్రరావు చేస్తే ఆయన ప్రియా అని ఉండకూడదమ్మా, PRI ఉండకూడదు, పి తీసేయాలన్నాడు. 6 పెట్టుకో, 6 పెట్టుకుంటే ఏముంటుంది, మీ నాయన పేరు రామ్లాన్ రతిక పెట్టుకున్నాను అంతే, మీ నాయన ఉంటుంది అని చెప్పి అంతే పెద్ద మనిషి చెప్పింది కదా, ఓకే అని. రాతిక కా లాస్ట్ ఉండాలి, ఈ రా ఉండాలి, PR కలిసి ఉండకూడదు, మంచిగా ఎదుగారు మంది అని. మీతో బాండింగ్ ఎట్లుంటుంది అంకుల్? మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల కూతురు అంటే మమ్మీ కంటే ఎక్కువ బాండింగ్ నాన్నతోనే ఉంటది కదా, సో మీ ఇద్దరికి ఎట్లా బాండింగ్ ఎట్లా ఉంటది మీ ఇద్దరి మధ్య? అన్నదమ్ము నా తమ్ముని లేకనో ఉంటుంది, బిడ్డలే కాదు తమ్ముని లేక ఉంటుంది అనమాట. నాకు చేతి ఏం చెప్పినా ఎంబడుగుతూ వస్తుంది, ఇదైంది ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంది, ఏమున్నా షేర్ చేసుకుంటది. మీకు రీసెంట్ గా ఎప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా ఎమోషనల్ అయిందంట, చేతి ఇది అయ్యి ఇది అయింది, అప్పటి మాటలు నాకు ఇది అవుతుంది, ఇది అయింది కింద ఏంటి ఇట్లా పడితే గుంతలు పడితే అది ఇది అయింది. 2 వీలర్ మీద డ్రీమ్ కానీ ఉండే బండి పెద్దగా ఉండేది, అది గుంతలలో ఇది వేస్తే ఇట్లా పడ్డా, ఇట్లా పడ్డది కింద ఇది అయిపోయింది. ఆల్రెడీ ఈ చేతి ఇదైంది, ఇక అక్కడ కూడా పడేసరికి ఇంకొకటి కూడా అడుగుదాం అనుకున్నాం, హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఏదో ఉందంట కదా, అసలు ఆ చేతికి ఏమైంది? ఇది నేను 5-6 ఏళ్ళు ఉన్నాము, మా అన్నోళ్ళు అంతా వ్యవసాయం, నేను కూడా వ్యవసాయం చేయాలి కదా, స్కూల్కి వస్తే చదివిస్తారు, అమ్మ నాన్న అనుకుంటారా, 2 నా 3 ఈయన చదువుతారు అని నన్ను కూడా ఇది చేసిండు. ఇక వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు తల్లి ఏం చెప్తే అది చేస్తాం అని నేను దూల కడుకోతుంటే, అంటే మాతో 10-15 దూళ్ళు ఉండే, ఆవులు అంటారు, దూళ్ళు అంటారు, ఆవులు అటు కాడుకోతుంటే పోతుంటే ఓ చేనులో ఒక ఆవు ఊరికే ఒరిమేస్తుండే, ఈ టైంలో ఇదేం దొరకదు అని అది పోయి మేసేస్తుండే. వాడు కావాలి కాడ చూసి ఏం చేసిండు, ఈ ఒరిమేసింది అంటే రాములు మేసిండు అని చెప్పిండు. వాడు మళ్ళీ తెల్లారి వచ్చిండు, కట్ట మీద నేను ఇట్లా కూర్చున్నా, 2 వెళ్ళి వచ్చింది, చూడలేదు ఇట్లా చూస్తే నీళ్ళు వస్తుంది అని చూస్తాను, లారీ తీసి ఇట్లేసిండు, ఇట్లా తలకాయ ఇట్లా అన్న ఈడపడ్డది, ఈడపడ్డప్పుడు ఇట్లా బొక్కు ఉంటుంది కదా, ఈ బొక్కు వంకగా అయిపోయి ఈ పక్కగా చీలింది అమ్మ, వెళ్ళాక సన్న వెనకెళ్ళాక ఇట్లా కొట్టింది, నేను తలకాయ అవుతాను ఇట్లా వచ్చాను, ఈ మూలకు దాకి ఇట్లా చీలింది అన్నమాట. ఇక అది తక్కగాలేదు, అట్లే కారుకుంటా చిన్నది ఇక్కడ ఫోటో స్టూడియో లేకుండే అప్పుడు, దెబ్బ తాకినప్పుడు ఫోటో చూపించాలి ఏం లేదన్నమాట. అప్పుడు షర్ట్లే తాకుంటా, ఈ షర్టు ఆ షర్టు ఏం ఏడ బాగా అవుతుంది, నడు అవుతుంది, ఒకటే పురుగు శాస్త్ర అయింది, వాళ్ళు మంది ఇచ్చి పురుగు తీసినాము అంటుండ్రు, ఇక్కడికి కాడుతుంది పొక్కలు పట్టి ఇది అట్లే కాడుతుంది 2 ఏళ్ళు అట్లనే. లాస్ట్కి హైదరాబాదు మా బావ అని ఉంటాడు, ఆయన గిట్లే కాలు ఇదే పురుషాస్త్ర అయింది అని వీరికి కాలు తీసిండ్రు, ఆయన దాకానికి పోయిన ఇద్దరిని కూడా అవుతుంది, ఈయనకి చేయి తీస్తే బాగా అవుతుంది అని తీసుకుపోయిండు. పోతే ఆడు చూసిండు, తిట్టిండు, కొట్టి తిట్లు అయినా ఎందుకు ఇట్లా పోలీసు వాళ్ళు లేరు అని చెప్పి మిడతల రామరెడ్డి ఫేమస్ అవుతాడు, డాక్టర్ నిమ్స్ డైరెక్టర్. ఆయన అంటే ఇక మా ఏమో పైసలు ఏం లేవు అది అంటే, యా ఊరు అంటే తాండ్రు అంటే ఇలా తెలియదు ఏమి, లాస్ట్ అన్నాడు. ఇక మళ్ళీ మీరు ఎవరు రాకుండా ఇక్కడ ఈ పిల్లల్ని అడ్మిట్ చేసుకోండి, మళ్ళీ ఉత్తరం వేస్తే రాండి అన్నాడు.
మళ్ళీ వీళ్ళు వచ్చి సున్నికి వచ్చి వాళ్ళు వచ్చి సున్నికి వస్తే దవాఖానలో బాగుండదండి. అంటే అట్లనే అడ్రస్ రాసి చేయాలి వచ్చింది అయిపోయి 6 నెలలు నాన్నగా దవాఖాన ఉన్నాయి. మంచిగా అయినాక ఉత్తరం వేసి వచ్చి మా అయిపోయి వచ్చింది. ఆడికెళ్ళి స్కూల్కి పోయింది. ఇక ఒక చేతి కాదు ఇదైంది కాబట్టి ఇక రాడు, స్కూల్కి బంద్ అయింది, వ్యవసాయం రాదు, ఇక స్కూల్కి పోయినా చూడు. ఇక మా గుట్ట మీద ఆయన 4వ తరగతి అయినా, 5వ తరగతి పెద్దెమ్మలు పోయినాయి. 5, 6, 7, 8, 9, 10 పెద్దెమ్మలు చేసిన. పెద్దెమ్మలు 10 అయిందే దిగిపోయినాయి హైదరాబాద్. వీళ్ళు వ్యవసాయం కావాలని నేను చేయను అని చెప్పి ఇక అక్కడ నేను నా తిప్పలు నేను వాటికి. మీరు సర్పంచ్గా కూడా ఉన్నారంట కదా. అదే అది అయినాక మళ్ళీ 5-6 ఏళ్ళకు నేను వికలాంగులను తెలిసింది. వికలాంగులను తెలిసినాక వికలాంగుల హాస్టల్కి పోయింది. వికలాంగుల హాస్టల్కి పోయినాక ఇట్లా ఎలక్షన్స్ వచ్చినాయి. వికలాంగుల సంఘం ఎలక్షన్స్ ఉండే ఎవరెవరు అంటే మల్లపేట హాస్టల్, పంజాగుట్ట హాస్టల్ పోటీ. అంటే తెలంగాణ ఇరా అనకుండా ఇక ఆ దాంట్లో మా ప్యానల్ నాగిల రాజిరెడ్డి ఆయన ప్యానల్ గెలిచింది. నేను జనరల్ సెక్రటరీ ఉంటే వికలాంగుల సేవలు చేసుకుంటూ పోయినాం. అంతే 88 నుంచి 92 వరకు నా పెళ్ళి అయిందే బంద్ చేసింది. అప్పటిదాకా మేము మళ్ళీ వికలాంగులకు ఏం చేయాలని నేను నా రూట్ నేను చేసుకుంటూ వచ్చిన. ఎవరు వచ్చినా నాతో వస్తుంది రామున్నాడా అని చెప్పి ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తుండే. ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తుంది. ఉద్యోగాలంటూ కూడా ఇప్పించినప్పుడు ఎవరు మరి చెన్నారెడ్డి సీఎం ఉండే, ఎంట్రామరావు ఓడిపోయాడు, మళ్ళీ మరి చెన్నారెడ్డి గెలిచిండు. అప్పుడు ఎవరు అంటే ఉద్యోగాలు మేము ముఖ్యమంత్రికి పోతాం డైరెక్ట్. మేము కావాలంటే మేము వర్క్ కావాలంటే డైరెక్ట్ ముఖ్యమంత్రికి, లేకపోతే మంత్రులు అట్లా పోయి చేపించుకున్నాం. అట్లా పనులు చేపించుకుంటుండే. ఇంకొకటి అంకుల్, ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ రోజు చూస్తూనే ఉన్నారు కదా. సో మనకి అంత ప్రశాంత్తో ఒక బాండింగ్ అనేది ఉందన్నమాట రతికకి. చూడలేదు ఎపిసోడ్ మొత్తం. అంటే అప్పుడు రీఎంట్రీ కాకముందు ఒక ఇష్యూ అయింది కదా. సో అట్లా మీరు అది చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఏం కాలేదు అందులో మీరు చెప్తే వింటున్నాం. చూసినప్పుడు ఏం లేదు, పొద్దుగాల న్యూస్ ఏంటనే ఇది చెప్తున్నాం. ఇట్లా అట్లే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నేను 4గురితో ఉండేటోళ్ళ కుటుంబం అది. అంటే నాగ్ సార్ కూడా అన్నారు కదా, నాగార్జున గారు కూడా అన్నారు కదా, గేమ్స్ ఆడకు, మైండ్ గేమ్ అన్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, చూస్తే ఇప్పుడు లోపల వాళ్ళు చెప్పింది తింటున్నాం అంతే. ఇక వచ్చిన బయటకు వచ్చినాక తిట్టినా ఏం మీరు ఎట్లా అంటే వాళ్ళు అట్లేం చేస్తారా నాకు తెలియదు అన్నారు. ఏం చేస్తాం అంటే మన రోజు మీరు టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ గేమ్ ఎట్లా ఆడుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఇక ఆడవిలాగా ఇప్పుడు మొగలతోటి ఆడవిల గేమ్ చూసి నువ్వు ఆడతావు. ఇప్పుడు మేము ఆడిపిస్తే ఆడతావా ఆడవు. ఆడవిలో ఆడే పెట్టాలి. బిగ్ బాస్ ఇప్పుడు కానీ మొగలు పెట్టాలి. ఇప్పుడు ఇదే కరోనా ఉన్నది, కరోనా చూడిపో ఒకసారి చూడు. ఆడవిలో చూసిన ఆడవిలో కూర్చొని మాట్లాడతాం, మొగలు రాని దగ్గర మొగలు వీళ్ళే కూర్చొని మాట్లాడతాం. ఇక్కడ అది లేదు. ఇప్పుడు ఆడవిలో బట్టలు మార్చుకుంటాడు, నేను ఆడవిలో మోపిల్లు అన్నారు అలా మార్చుకుంటాడు, ఆనే కూర్చుంటాడు. ఏమంటే కూర్చుంటే ఏమైంది అంటాడు. అది నేను డ్రెస్ చేసుకుంటున్నా, ఇది చేసుకున్నా అంటే వేసుకో ఎవరు దాన్ని అంటారు. అది పద్ధతిని, అది పద్ధతి కాదు. మళ్ళా అలా అన్నప్పుడు గిది ఎట్లా ఏం చేస్తాం చెప్పు. సిస్టమ్ అంటే సిస్టమేటిక్ పెట్టు, లేకపోతే దాని దగ్గరకు. మీకు బిగ్ బాస్ లోకి వెళ్తుందని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? నువ్వు చెప్పింది పోతామంటే పోయి మేము తొలిచి వచ్చినాం, కానీ ఇవన్నీ లొల్లి ఉంటే బెటర్ అని. అంటే ఫస్ట్ మనకి బిగ్ బాస్ కు పోతుంది అని చెప్పేసి నార్మల్ గా కొందరు పేర్లు వస్తూనే ఉంటాయి కదా. సో మీకు ఎప్పుడు నమ్మాలనిపించింది నిజంగానే మా బిడ్డ పోతుంది బిగ్ బాస్ లకి అని చెప్పేసి? పిఆర్ఓ ఉంటారు కదా, పిఆర్ఓ ఉంటారు, పోయినాము ఇంట్లో కూర్చున్నాం, తీసుకొని ఇట్లా ఇట్లా అని చెప్పినాము. ఇవి 2 రోజుల ముందే పోయి డ్రెస్సులు ఇచ్చి షూట్ గేజ్లో అది వచ్చింది కదా, డ్రెస్సెస్లు ఇవి కావాలి, కొలతలు అవి అంటే కొలతలు పోయినాం, కొలతలు చూపించి కుట్టిపిచ్చి అని చేసి వచ్చినాం. అంటే నార్మల్ గా అట్లా కాదా అంటే ఇప్పుడు 2-3 ఇంటర్వ్యూలో కూడా మీరు కూడా చెప్పినారు కదా, అసలు మాకు తెలియదు, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, అన్ని వాళ్ళ చెల్లికి తెలుసు, వాళ్ళ రోజు మాట్లాడుతాను ఫోన్ లో, రోజు పిల్లతోటి వాట్సాప్ అది వీడియో కాల్ చేస్తుంటది, వీడియో కాల్ చేసి మాట్లాడతారు పిల్లలతోటి. నాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు అని అట్లా, కానీ నాకైతే మాకు చెప్పింది మేము పోతున్నాం అని చెప్పినాం. వచ్చి తీసుకుపోయినా చేసి ఆయన చేసేసి వచ్చినాం. మా పెద్దమ్మకి చెప్పింది అనమాట, అట్లా పిల్లలు ఊరికే ఎట్లా పోతావు ఎట్లా ఏడుస్తగల అని చెప్పి వాళ్ళకి చెప్పింది అనమాట. ఏంటంటే మీరు ఎప్పుడు చూస్తావు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే కూడా నువ్వు టీవీలో చూస్తావు ఆయ అంటావు, నేను కూడా ఆయ అంట. అదే పిల్లలకు చెప్పింది అనమాట ఆ మాట. అది ఆ పిల్లలకు తల్లికి
మీకేం అనిపించలేదు అంటే బిగ్ బాస్ లోకి వెళ్తున్నా మమ్మీ అని చెప్పినప్పుడు? చెప్పింది మస్తు అంటే ఎందుకంటే కొన్నిసార్లు భయం అవుతుంది కదా, ఆల్రెడీ పాతవి అన్ని చూసే ఉంటారు ఇట్లా ఉంటది అని చెప్పేసి. గేమ్ గురించి మీకు ఫస్ట్ మేము ఐడియా ఉందా? ఎక్కువ అంటే చాలా రోజులైంది కదా చూసి, అంత ఐడియా లేదు. చాలా రోజులైంది బిగ్ బాస్ ఎక్కువ చూడము. బిగ్ బాస్ పోతున్నాడే కొద్దిగా హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు పూనలు చేసింది అమ్మ, పూన 2, 3, 4 పూనలు చేసింది. ఇక్కడ చేయలేకుంది. పూనలు పోయిన కూడా ఏం చేస్తారో వచ్చి చూసినాం అంతే. టీవీలు కూడా ఎక్కువ లేవు అప్పుడు, తక్కువ. ఈ కరెంట్ పోతే మళ్ళీ రేపు వచ్చి చూడాలంటే రూపాయలు చూడాలంటారు. సో అంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కతి కూర్చొని బాధపడుతూ ఉంటది కదా, అంటే ఎలోన్గా ఫీల్ అవుతుండే నేను ఒంటరిదాన్ని అట్లా అని చెప్పేసి ఎలోన్గా కూర్చొని ఒక దగ్గర కూర్చొని బాధపడుతుండే. అలాంటి టైంలో మీరు చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ ఎప్పుడు పడలేదు అమ్మ అయితే. బాధ అయితే ఏం పడలేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా అంటే ఒక్కొక్కసారి ఒక్కతి కూర్చొని డల్ అయిపోతుంది కదా. బిగ్ బాస్ అంటే మేము అనుకున్నాం మంచిగా తిన్నికే పెడతారు, అన్ని చేస్తారు, పేపర్ చదువుతారు అన్ని అట్లా అనుకున్నాం మేము. అది చూస్తే ఒక దాంట్లో వాడేస్తున్నారు. మాకు తెలియదు. ఇప్పుడు నేరం చేస్తున్నాడు, నేరం చేసి జైల్లో పెడతాం, జైల్లో తోలిచ్చి వస్తాం. వాళ్ళు మేము ప్రేమతోటి వాడిని చూనికి పోతే బిళ్ళ కట్టలు ఏం తింటో అన్ని కొనిచ్చి వస్తాం. చూసి అట్లుంటుంది. మేము నడుగు అట్లా అనుకున్నాం మేము. ఇది వెనకసి మొన్న తెలిసింది. ఫోన్ కూడా ఇయ్యరు మీకు, వాళ్ళకు టైం కూడా తెలియదు. డార్క్ రూమ్ లేకుండా మొత్తం లైట్లు ఉంటాయి, కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ మాకు ఇప్పుడు తెలుస్తున్నది. అంతకుముందు మీకు ఏం తెలియదు బిగ్ బాస్ గురించి అసలు ఏం తెలియదు. వచ్చాం, పోవచ్చు, రావచ్చు, చూసి రావచ్చు అట్లా అనుకున్నాం. 100 రోజులు ఉంటుందని తెలియదు. తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది మళ్ళీ? ఇక ఈమె బర్త్డే బయటకు వచ్చి చాలా అనిపించింది మాకు. ఆ రోజు సెకండ్ బర్త్డే గాంధీ జయంతి ఉంటుంది, మహాత్మా గాంధీ లేక ఆ రోజు బయటకు వచ్చింది. మేము అంత సంతోషించినాం. పోకోకేమో మా భార్య బర్త్డేకి వచ్చిందా లేదా, బర్త్డేకి అయితే బయటకు వచ్చింది కదా. అంతకుముందు ఆమె చేసింది, ఈసారి లేదు కదా బిగ్ బాస్ అనుకున్నాం పిలిపిస్తామని. అంటే రాదు అట్లా ఇవ్వరా అని చెప్పాము. దేవుడే తోలిచ్చింది కదా అనుకున్నా. కానీ కరెక్ట్ టైం కి ఇంటికి వచ్చేసి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేస్తుండే అన్నమాట. ఎక్కడున్నా వచ్చి బర్త్డే సెలబ్రేట్ అక్టోబర్ ఫస్ట్ నాడు వచ్చింది, సెకండ్ నాడు బర్త్డే. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది అని చెప్పేసి కూడా విన్నాం. అంటే ఇక అంటే అది ఉన్నదేమో అలా పోతే మాకు ఇది అనిపించింది. వచ్చింది కదా బాగా వచ్చింది, భార్య బర్త్డేకి వచ్చింది అట్లా ఫీల్ అయినా. ఆడు ఇంత మనకి ఇంట్లో వస్తున్నాను కూడా మాకు ఏం తెలియదు దాని గురించి. ఇన్ని పైలు వస్తాయి ఇట్లా ఏం తెలియదు. ఊరికి ఆటలేమో ఇదే తెలిసింది అనమాట. ఎవరితో మాట్లాడతలేదు, ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. అసలు ఏం జరిగింది అసలు? అదే ఇక మస్తు బాధ అయింది. దేని గురించి బాధపడింది? ఎప్పుడు బాధపడ్డారు? బిగ్ బాస్ లో నుంచి వచ్చింది మొన్న ఎలిమినేషన్ తర్వాత బాగా బాధపడింది కదా. బాధపడి ఒక రోజు తర్వాత యాత్ర కూడా పెట్టి తీసుకుపోయినాం తిరుపతి, అక్కడ తీసుకుపోయి చేసినాం. అప్పటి వరకు మళ్ళీ వచ్చేసి న్యూస్ దేవుళ్ళకి దిగునగా పెట్ట హ్యాపీ న్యూస్ వచ్చి నడు అని తోలిచి వచ్చినాం అంతే. మళ్ళీ మీకు ఎట్లా తెలిసింది మళ్ళీ రీఎంట్రీ ఉంది అని అనుకున్నారా? అసలు మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది మళ్ళీ పోతుంది అని చెప్పి ఉల్టా పల్టా అంటారు కదా. చూసే అంటే చాలా మంది ఎలిమినేట్ అయినారు కదా, దానిలో మళ్ళీ రతికకి మళ్ళీ రీఎంట్రీ అవకాశం రావడం మంచిది. ఎవరు ఇప్పుడు ఎంతమంది 9 మంది 10 మంది ఓట్లు ఉన్నారు కదా. అవును. ఎవరికి వేసి ఓట్లు వాళ్ళు ఫస్ట్ ఆమెకి వేసి సెకండ్ ఆమె, మూడో ఆమెకి వేయలేరు. ఉల్టా పల్టా అని ఓటు అయిన ఆమెకి తీసుకొచ్చిండు. తప్పులేదు, నాదే తప్పు. ఉల్టా పుల్టా అది ఉల్టా ఉంది, పుల్టా చేసింది అన్న. ఓట్లు అంటే కింద పోయిన ఓట్లని మీదకి వచ్చింది. అంటే అర్థం చేసుకుంది. ఏమైనా షేర్ చేసుకుందా అంటే బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటదమ్మా ఇట్లా జరిగింది అని చెప్పింది? అక్కడ ఒకటి జరుగుతుంటది మమ్మీ, ఒకటి చూపిస్తారు వాళ్ళది తెలియదు. ఇప్పుడు ఎవరైనా చెప్పాలి 10 మంది ఇప్పుడు మన రూమ్ లో అట్లా అని చెప్పింది. మనం ఒకటి చెప్తే ఏం చేస్తున్నాం ఆ గదికి అంటే ఏమనుకుంటారు, లేకపోతే ఊరుకుంటారు. ఈ శివాజీ ఇన్ని పులిరా, నువ్వు రైతు బిడ్డ ఎవరో 10 సార్లు అంటే ఈడేం రైతు బిడ్డ, వాళ్ళు న్యూస్ ఏం తెలియదు, ప్రపంచం పోతుంటే తెలియదు వాళ్ళకు. వాళ్ళు అవి మాటలు వినిపిస్తాయి. వాడు ఇద్దరు లేకపోతే వాడు లేపుతున్నాడు, ఇది అవుతుంది. వాళ్ళకి పబ్లిసిటీ వాళ్ళు అరే ఇది అంటారా ఓటేస్తామాట. ఫస్ట్ రీఎంట్రీ అయితే వచ్చేస్తుంది అంటే కూడా మేము నమ్మాలి. ఇట్లా సీక్రెట్ రూమ్లు అట్లా అంటున్నారు కదా, అట్లా పెడతారా అని అనుకున్నాను నేనైతే. ఎలిమినేట్ అయితే నా అసలు అనుకోలే ఇట్లా రూమ్ లో సీక్రెట్ రూమ్ లో పెడతారా అని అనుకున్నా. ఇంకా తర్వాత ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ఎన్ని రోజులు టైం తీసుకుందా ఆంటీ డిప్రెషన్ నుంచి రావడానికి? 2-3 రోజులు తినలేకుండే మస్తు బాధపడ్డది. ఇంకా గుడికి అక్కడ పోతాం మమ్మీ, నేను గుడికి పోదాముండి అని అన్నారు. గుడికి అక్కడ పోయేసి వచ్చినాం. సో నార్మల్గా ఆంటీ రతికకి వంటలు అవన్నీ వచ్చా? చేస్తుంది ఎప్పుడన్నా.
ఎప్పుడన్నా చేస్తుంది ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తూ ఉంటానా ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉంది కదా. కాలేజ్ నుంచి హాస్టల్ కాలేజ్ హాస్టల్ నవోదయలో హాస్టల్. యూట్యూబ్ వచ్చి యూట్యూబ్ లో చేసుకుంటారు. పెద్ద ఇది కావాలి యూట్యూబ్ లో చూసి గిజ్జాలు చేసేస్తాను. నేను ఉన్నప్పుడే గిట్లా రాకపోతే అడుగుతుంది, చేస్తుంది. కుక్కర్లు వచ్చినాయి, కుక్కర్లు ఉన్నాయి, కుక్కర్లు పెట్టి కూర్చుంటారు. అది ఈజీ అయిపోయింది అందరికి. కూర ఇది ఆయన సో మీతో బాండింగ్ ఎట్లుంటుండే అంటే మీ ఇద్దరికి రోజు మాట్లాడుకుంటూ? మంచిగా ఉంటది, మాకు ఒక ఫ్రెండ్ లాగానే అన్ని షేర్ చేసుకుంటది. ఏమున్నా చెప్తుంది, డాడీకి చెప్తుంది, ఏమున్నా నాకు చెప్తుంది, ఏమి దాచుకోదు. మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటది. రతికతో మీకున్న బాండింగ్ ఇంకొకటి అంటే రతిక అన్నంగానే ఒకటి గుర్తుకొస్తుంది కదా, సో అలాంటి మెమొరీ ఏమన్నా ఉందా మీకు? చిన్న ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో. రతిక అనేది మొన్న అంటున్నారు మా ముందు ప్రియా అంటాము అంతే. ఇప్పుడు రెండేళ్ళ నుంచి అది రతిక అయిపోయింది. రతిక చెప్పలేదు మేము ఊరికే రతిక ప్రియా. ఒక మెమొరీ షేర్ చేసుకోండి అంటే మాతోటి. ఇక ఏమున్నా మేము ఆమె కల్వనిక పోతే కూడా అన్ని నీకు ఏం కావాలి ఫస్ట్ చెప్పు, వాళ్ళ అక్క పిల్లలను తీసుకొని పోతుంటే అందరం కలిసి పోతుంటే ఫ్యామిలీ మొత్తం పోతుండే. ఎక్కడ ఏ ప్లేస్ పోదాము, ఏం చున్నిక పోదాము అని అడుగుతుండే. నాకు మమ్మీ ఏం స్వీట్ తింటావు, అట్లా ఎక్కడ షాపింగ్ పోదాము, మంచిగా ఉండాలి ఇప్పుడు నువ్వు, నేను సినిమాలు ఉన్నా మంచిగా ఉండాలి అని అంటది. ఏం షాపింగ్ చేద్దాం, ఏం చీర తీసుకోవడం నీకు ఇష్టం వచ్చింది అని అడుగుతుంది. ఇక పోయినప్పుడల్లా అడుగుతుంది ఏం కావాలి, ఏం ఆర్డర్ అంటది. పండుగలలోకి వస్తూ ఉంటుందా అంటే ఇక్కడ మీ ఇంటికి? వస్తుంది, వినాయకుని పండుగకి వచ్చింది అప్పుడు. మొన్న అయితే అందులోనే ఉండే షూటింగ్స్. ఇక్కడ ఉండే తమిళంలో 2 ఉండే అక్కడ చేసుకున్నాను. అప్పుడు ఈమె దొరికిపోయింది. ఆమె బిజీ ఉన్నదంటే నేనే పోతాను దగ్గరికి. నేను బిజీ ఉంటే అక్కడ ఉండే వీడు వచ్చి ఏం చేసి ఉంటారు ఇక్కడ అక్కడ. బిగ్ బాస్ లో రతిక గేమ్ కాకుండా మిగతా వాళ్ళది ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళలో ఎవరి గేమ్ ఎక్కువ నచ్చుతుంది? ఏం గేమ్ చెప్పు, ఏం గేమ్ ఆడి ఏం కొట్టలేదు చెప్తే తెలుసు అలా గేమ్ ఏమి. అంటే ఒక్కొక్క గేమ్స్ పిల్లలు పెడతారు, చిన్న పిల్లలు ఇప్పుడు యూకేజీ పిల్లలు చెప్పాలా, 5th క్లాస్ నాడు చెప్తా వాళ్ళు ఏం గేమ్ ఆడతారు. ఇలా గేమ్ ఇలా కట్టెలియాలి చూడు, కొట్టుకోండి అని, కత్తులు ఇవ్వాలి పొడుచుకోండి అని, ఎవరు వస్తే తెలుస్తుంది. అంటే ముందు ఒకటి మాట్లాడతారు, మళ్ళీ నామినేట్ చేసినప్పుడు మళ్ళీ ఒకలాగా మాట్లాడతారు కదా, సో మీరు అవి అన్ని చూస్తూనే ఉంటారు కదా రోజు బిగ్ బాస్ అన్నప్పుడు. మీ బిడ్డ ఉంది కాబట్టి చూస్తూనే ఉంటారు. ఆ చెత్తను తీసుకొని మా చెత్త నింపుకుంటాం, దాని దూరం బంద్ చేసి కూర్చుంటాం, మా పాప నన్ను చూస్తాం, లేకపోతే దాని దగ్గర సినిమాకి పోం మేము. సినిమా అంతా డూబే ఉదయం ఏం చేస్తారు చెప్పు, వాడు చెప్పింది చేసి చూపిస్తారు, మేము చూసి చప్పట్లు కొట్టాలి, అంత ఎరువులో ఉన్నాము. సో పాప సినిమాలు వస్తే కూడా వేసుకొని చూస్తాం, అంతే వేసుకొని తెచ్చుకొని చూస్తాం. బిత్తిరి సత్తితోని కూడా మూవీ చేసింది కదా, అది అవకాశం ఎట్లా వచ్చింది అక్కకి? రసమై బాలకృష్ణ ఎట్లా అనిపించింది మళ్ళీ ఆ టైం? మేము ఆయన ఉద్యమం పాటలు పాడుతుండే ఇక్కడ ఇది కాలేజ్ దగ్గర డ్యాన్స్ చేస్తుండేప్పుడు 13లో ఈ గద్దర్ పాటలు పాడుకుంటా అది తెలంగాణ ఎందుకు రాదు పాటలు పాడితే అప్పుడు కలిసి మేము ఎక్స్ఆర్ పంచుంది కాబట్టి ఆయన కలిసినాం, చేపించినాం, ధూమ్ధాం ప్రోగ్రామ్ అని చేసినాం. లాస్ట్లో 14లో తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఏం చేయాలంటే అతను కూడా కళా చైర్మన్ కదా, సాంస్కృతిక కార్యక్రమం చైర్మన్ ఆయన ఏంటంటే నేను సినిమా తీయాలి ఒకటి అన్నట్లు ఒకటి పుట్టినది. అది తీసింది ఇంతకుముందు గద్దర్తో తీసింది. జైబోల్ తెలంగాణలో అతను రసమయ బాలకృష్ణ ప్లస్ టి భాస్కర్ దర్శకుడు వాళ్ళు కలిసి తీసిండ్రు. వీళ్ళు కలిసి తీస్తున్నాము అన్నాడు, పిలిచిండు. అంటే ఎవరెవరు వచ్చినాయంటే బాగానే వచ్చినాయి, తెలంగాణకి వెళ్ళి బాగానే వచ్చినాయి హీరోలకు. తెలంగాణ హీరో తెలంగాణ హీరోయినే, ఆంధ్రను వదులుదాం మనం అని. అంటే బిత్త సతి కూడా ఏంటంటే 10 సార్లు పోయినాడు సినిమా సినిమా అంటే, ఇక మళ్ళీ పోదాం మళ్ళీ దాన్ని 15 ఏళ్ళు దింపును వేయలేదు, ఏది తీయలేదు. ఇక ఈయన ఫేమస్ అయ్యాడు బిత్త సత్య. ఏంటంటే V6 నుండి ఫేమస్ అయిపోయాడు. V6 కాదు, ముందు చేసుకొని వాళ్ళ ఊళ్ళో ఎవరు నచ్చి మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడబెట్టిండు అన్నమాట. అట్లా మాట్లాడితే బాగున్నది అంటే ఇదే సినిమాలో చూపిస్తే టీవీలో చూపిస్తే అయిపోయాయంటే ఇట్లా చేస్తున్నా అని చెప్పేస్తే సపాలు కొట్టింది. అది బాగా మాట్లాడుతున్నారు మీద బాగా ఎంకరేజ్ వచ్చింది, బాగా టాప్ అయిపోయినాయి. అటువంటి రాముడు అంటే తుపాకీ పట్టుకొని వస్తాడు, అటువంటి అట్లా పెట్టి ఇది చేసిండు. ఈ తెలంగాణ హీరోకి ఆమెను తీసుకోవాలని ఇది చేసిండు. హీరో ఓకే అయిపోయింది అనేది, హీరోయిన్ దొరకలేదు. అయితే లాస్ట్లో శ్రీముఖి ఈమె పోటీ పడ్డారు ఇద్దరు.
శ్రీముఖి, మా రతిక. పాప. రతి. ఉమ్, అయితే దాంట్లో ఏమైందంటే శ్రీముఖి లావు ఉన్నది, అది వికలాంగురాలు కావాలన్నమాట. హ్యాండిక్యాప్ ఎందుకు యూజ్ చేయాలి ఉమ్. నేను అనేసి ఆమె శ్రీముఖి యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ సింబకి. చేయలే అన్నారు. ఉమ్, ఇది కాలు దొరుకున్నాయండి. అవును. ఇప్పుడు కాలు కట్టి కూడా ఇది కాలు కట్ చేస్తే ఒక గట్టి ఇలా పెడతారు నడవాలి. ఉమ్. సో అది రతిక చేసింది. అది ఎట్లా చేస్తా అంటే ఇట్లా కట్టి చూపించారు కాలు కట్టి ఇక నడవాలి, ఈ కాలు అట్లా నడవాలి. ఉమ్, అది నచ్చితే ఇది చేస్తానంటే మొదలలేదు ఈమెకి చెప్పిండ్రు. ఉమ్, నేను వద్దన్నా, నేనే వికలాంగున్నా, నా బిడ్డ కూడా వికలాంగులు సార్ వద్దా అన్న. ఉమ్. ఇవి నేను ఏది వద్దంటే అది నాకు నేను చేస్తా డాడీ అనమాట. ఆ. అంటే మీరు ఏది చెప్పినా కానీ మీకు నో అంటుండేనా? నేను ఎందుకంటే వికలాంగురాలు వద్దు వేరుతా అంటే నేను చేస్తా, నీకెందుకు ఇదైతే వచ్చిన నేను చేస్తా. ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి చేస్తా ఆ, ఆమె చూపించింది కాలు కట్టుకొని గిట్లనే కదా ఇక్కడ కడతారు ఇలా నడుస్తా అని. రెండుసార్లు నా రసమ చూపించింది, చూసింది ఓకే రాము చేస్తా అంటూ చేయని పెట్టుకుంటుంది. ఇంకోటి అంటే ఇప్పుడు ఊర్లలో కూడా మనము ఊర్లలో నార్మల్గా చిన్న చిన్న బట్టలు వేసుకున్నా కానీ అంతెందుకు జీన్స్లు వేసుకున్నా కానీ ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఆంటీ. సో ఇక్కడ ఎప్పుడైనా మీ విలేజ్లో ఇక్కడికి అట్లా ఇక్కడ నుంచి వెళ్ళింది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కదా, ఇట్లా జీన్సెస్ వేసుకుంటుంటే బట్టలు వేసుకుంటుంటే ఎవరో ఒకరు ఏమన్నా అన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుండే, వాళ్ళకి మీరు ఏం చెప్తుండే? ఇట్లా మా ఊళ్ళలో ఊళ్ళోకి వచ్చిందమ్మా ఇప్పుడు ఇంజనీర్ చేస్తుంది కదా, జీన్ ప్యాంట్ వేసుకొని వస్తుండే, ఈ గణేష్లకు డ్యాన్స్ చేస్తుండే, తిట్టిండ్రు జీన్ ప్యాంట్ వేసి అడవిలో చీర కట్టదండి, కట్టదు నా బిడ్డ నా మోపిలాన్ని నేను పెట్టిస్తున్నా నీకేమైందని బెదిరిస్తుంటే మనం ఏమన్నా రాముడు ఉంటారా పోకు అంటుండ్రు. అట్లా అట్లా ఇది చేసినాం మనం. మీకు ఎట్లుంటుండే అంటే ఎవరన్నా ఆంటీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అంటుండే మీకు అంటే ఆమె ఎక్కడికి ఎట్లా రావాలో ఆమె ఒక్కతే అట్లా మళ్ళీ ఇద్దరు మంచిగా ఉంటుంది, చిన్నోళ్ళు ఉంటారు కానీ చీర కట్టు అన్ని ఆ చిన్నోళ్ళు చాలా పెర్ఫెక్ట్ ఉంటుంది, చిన్న చిన్న పాప ఇక మా దగ్గర ఉంటాయి కాబట్టి మాకు నడుస్తుంది. సో ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాము, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బాగా ట్రోల్స్ జరిగినాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ క్వశ్చన్కి మీరు స్కిప్ చేయకండి. సో అలాంటి సోషల్ మీడియాలో మీరు చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుండే? అంటే వాళ్ళకు కూడా కూతుర్లు ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, సో మీరు దాన్ని ఎట్లా తీసుకున్నారు? నాకు కూడా ఇట్లా కామెంట్స్ ఇట్లా ఎందుకు పెడతారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉండరా, వాళ్ళకు కూడా కొడుకులు కూతుర్లు ఉండరా, ఇట్లా ఎందుకు ఇట్లా అసలు ఎక్కడి నుంచి చేస్తారు, ఇట్లా కామెంట్స్ ఎందుకు పెడతారు అని అనిపించింది బాగా అనిపించింది. అదే ఎప్పుడైనా చెప్పినారా మళ్ళీ బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఇట్లా వచ్చినాయి ఏంది? ఇక ఆమె వచ్చిన కొద్ది రోజులే కదా మొన్న ఇట్లా వచ్చే మళ్ళీ పోయింది ఇక, కానీ అవి చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఓకే ఆంటీ, మళ్ళీ అట్లా చూసినప్పుడు మీ చుట్టాలు కావచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఇక పంపిద్దామని చెప్పేసి లింకులు పంపిస్తూ ఉంటారు కదా, అదే అంకుల్ మీకు మాకు చెప్తున్నారు ఎవరు ఆంటీని అడిగినప్పుడు మీరు అంటే మీరు చూసి మాకు పరిచయం చేస్తున్నారు, ఇట్లా కామెంట్స్ వస్తుంటే మస్తు బాధ అవుతుంది. మంచిగా ఉన్నా కానీ ఏవో కామెంట్స్ పుట్టిస్తుంటారు అనిపిస్తుంది నాకైతే. పాప ఎంత మంచిగా ఉన్నా కానీ ఎంత మంచిగా ఆడుతున్నా కానీ ఏవో ఇట్లా వాళ్ళకి ఎక్కడ మరి టైం పాస్ కాదో ఏమో అందుకని కామెంట్స్ పెడుతుంటారేమో అని అనుకుంటా. ఇక ఎందుకంటే ఆంటీ ఆల్రెడీ మనము మస్తు సీజన్లు ఉన్నాయి ఆల్రెడీ ఆడిన వాళ్ళు, ఆ గేమ్ అన్నప్పుడు ఒక గేమ్ లాగా చూడకుండా దాంట్లో పర్సనల్ గా వెళ్ళి అట్లా పెడుతూ ఉంటారు కదా. సో దాని గురించి గేమ్ లాగానే చూడాలి, గేమ్ లాగా చూడాలి అని ఇట్లా కామెంట్స్ పెట్టకండి, దయచేసి కామెంట్స్ ఇట్లా పెట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఆంటీ ఇప్పుడు టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇక వాళ్ళు రతిక కాకుండా ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు ఉంటారు? ఎవరు ఇప్పుడు ఏం చెప్పలేము, అందరు ఇప్పుడు ఆడుకుంటా పోతుండ్రు, ఎవరు మంచిగా తింటారు వస్తారు. వారం నిలబడితే వారం కోని అంటే నిలబడకూడదు. ఇప్పుడే కదా రోజు చూస్తున్నాం కదా వాళ్ళ ఆట, ఇంకా ఏం చెప్పలేము ఇప్పుడే. అందరు మంచిగానే ఆడుతున్నారు, అందరు లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటున్నాను, అందులో మా పాప కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు గేమ్ ఎట్లుంది? ఎందుకంటే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది, అంతకు ముందు కొంచెం ఫైర్ పైన ఆడుతుండే, సో ఇప్పుడు రీఎంట్రీ తర్వాత కొంచెం డల్ అయిపోయినట్టు, బయట కూడా డల్ అయింది అన్నట్టే ఉన్నారు. సో మీరేమంటారు, నిజంగానే అంటే చేంజెస్ ఏమని కనిపిస్తున్నాయా మీకు? ఏం డల్ ఏం లేదు కానీ ఎవరిని ఇట్లా అంటే ఎవరు చూసిస్తారు, ఓకే తినుకే కూర్చుంటే అయిపోయి, శివాజీ కూర్చుంటే అయిపోయి కదా, ఏమైనా చేతికి ఇట్లా కట్టుకొని కూర్చోబెట్టాను, దెబ్బ దాకా కూర్చో నిలబడితే బయటకు రా, తినికి రా పట్టుకుని రా మాటలు అవి అన్నా. ఇంకా బిగ్ బాస్ అంటే గేమ్స్ బిగ్ బాస్ అంటే వేస్ట్. లేపటి మాకి టైం అంటే మూపేస్తాం. ఇంతకుముందు కంప్లైంట్ చేయట్లేదు ఉన్నది,
ఏమైనా అయిందంటే బయటకు పోవాలి మొత్తం. ఆ. అంటే మీకు బిగ్ బాస్ నచ్చదా అంకుల్? అరే నేను వ్యతిరేకమమ్మా, నచ్చదంటే దాంట్లో ఏమున్నా చెప్పు. బిగ్ బాస్ ఏం ప్రొడక్షన్ మీ ఇస్తున్నా? కూతురు పోయింది కదా మళ్ళీ. అరే పోయిందమ్మా అంటే ఏం ప్రొడక్షన్ వస్తుంది అంటున్నా. బిగ్ బాస్ వల్ల ఏం మంచిగా ఎవడు వస్తున్నాడు? ఫేమ్ వస్తది కదా ఏం బిగ్ బాస్ ఫేమ్? కు పోతే. వాళ్ళకి వస్తుంది, నాగార్జునకి వస్తుంది, కోట్లు సంపాదిస్తాడు. అంటే బిగ్ బాస్ కి ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరు లేరు, అంత అడ్డమైన వాళ్ళు ఉన్నారు. ఉమ్, బుడ్బుడుకులు కూడా ఉన్నారు అందులో. ఉమ్. అంటే ఛాన్సెస్ వస్తాయి కదా, ఛాన్స్ ఏం వస్తుంది? ఏం ఛాన్స్ వస్తుంది? మూవీ ఛాన్సెస్ వస్తాయి కదా. దాని మీద ఇంకేం వస్తుంది? ఒక ఆయన ఉమ్, ప్రియా అనే సినిమానే పేరు ఆమె పెట్టుకున్నాడని నా బిడ్డకి పెట్టినా. ఏమన్నా తీసుకున్నాడా? ఉమ్. ఏం తీసుకున్నాడు? అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు దేనికోసం పోతారు? ఇప్పుడు బిగ్ బాస్ కి పోతే మనకి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ వస్తాయి వస్తాయి, అని చెప్పేసి పేరు వెళ్తారు కదా, ఒక రాదు. పేరు కోసం ఆ పేరు పోతారు. కోసం. కొందరేమో డబ్బులు సంపాదిద్దాము, గెలిచి వస్తే కొన్ని డబ్బులు పైసలు కావాలి, ఉంటే ఇల్లు దేవుడు కట్టుకోవాలని చెప్పేసి ఉంటది. కొందరికేమో ఫేమ్ కావాలి, ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి అని చెప్పి కొందరు ఇక పోతారు. వాళ్ళు మనకు చెప్పలేం కదా, వాళ్ళు ఎట్లెట్లా వాళ్ళ టాలెంట్ తో ఎట్లెట్లా పోతే ఎట్లా మనకు పేరు వస్తుంది, ఉమ్, ఇక అట్లా వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ ఏం గోల్ మనం చెప్పలేం కదా. ఉమ్, అట్లా ఇంట్రెస్ట్ తో పోయింది అని అనుకున్నాం. అంతేగాని ఇట్లా అవుతుంది అని ఇప్పుడన్నా మంచిగా ఉండి మంచిగా ఆడదామని అనుకుంటున్నట్టు అంతే. ప్రశాంత్ కి ఇంకా రతిక బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా అనిపిస్తుంది? అదే ఒక ఫ్రెండ్ లాగా మంచిగా క్యూట్ గా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకంటే తను కూడా రైతు బిడ్డని, అదే రైతు అట్లా బిడ్డ అని bonding మేము- ఉండే కదా. అదే ఆయన రైతు బిడ్డనే, ఈమె కూడా రైతు బిడ్డనే, కానీ చెప్పలేదు రైతు బిడ్డ అని. ఉమ్. వాళ్ళిద్దరు బాండింగ్ మంచిగా అనిపిస్తుంది వాళ్ళు చూడడానికి. ఒక ఫ్రెండ్ లాగా. అది ఈ మధ్య మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్? ఈ రైతు బిడ్డ అని ఇప్పుడు ఇస్తున్నా నేను. ఈ 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద రైతు బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి గోసి పెట్టి పంజా నెత్తికి రుమాలు కట్టుకొని వెళ్ళి రైతు బిడ్డని వెళ్ళి తిరిగిండు, రోడ్ల మీద తిరిగిండు ఆయన. పాదయాత్ర చేసిండు పంజా కట్టుకొని. రైతు వచ్చే అంటే అందరం మోసపోయి ఓట్లు వేసినా మంచిగా చేసిండు ఆయన. అప్పుడు రైతు బిడ్డ అనుకున్నాను. ఏమో వీడు వచ్చి నాకు నేను రైతు బిడ్డ అంటే ఎంతమంది? 190 మంది రైతు బిడ్డలు ఉన్నారు. రైతు పని చేస్తేనే ఉన్నారు. లేకపోతే నువ్వు ఏం చేసి మొత్తం అందరు కూలి చేసినా రైతే, అందరు రైతులే. కానీ ఒక రైతు బిడ్డ ఇక్కడ ఈ స్టేజ్ వరకు రావడం కూడా గ్రేటే కదా. గ్రేట్ కాదు, నేనే రైతు, నేనే చేస్తున్నా, నేనే తిని పెడుతున్నా అట్లా ఇదే ఫీల్ అవుతున్నాను. అంటే అన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన వీడియోస్ కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రైతు అందరు కష్టాలు ఉన్నాయి. ఓ చేనుకి వచ్చి చూస్తే తెలుస్తుంది, కోస్తే తెలుస్తుంది అనేది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆంటీ, అది మీ ఫ్యామిలీ ఉపయోగించుకుంటే అట్లా తప్పది. మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఇప్పుడు రతికకి? ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాది, ఎప్పుడు అమ్మ ఏం చేస్తే మాకు మంచిగానే అన్ని మాకు చెప్పి చేస్తుంది. సో ఫైనల్ గా చూసారు కదా బిగ్ బాస్ సీజన్ 7 రతిక వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అంకుల్.